90s. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా ఎందుకు నిన్నో మొన్నో అయిందనిపిస్తుంది. అప్పట్లో లైఫ్ వాజ్ సింపుల్. నో రెస్పాన్సిబిలిటీస్, నో స్ట్రెస్. మన ఊరి మట్టి వాసన, గంటకి ₹2 చొప్పున సైకిల్ రెంట్కి తీసుకోవడం, దూరదర్శన్లో వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం వెయిట్ చేయడం, నెమలి పెంచు పిల్లలు పెడుతుందని బుక్లో దాచుకోవడం, మన ఫేవరెట్ కార్టూన్ టైమింగ్స్ కోసం పేపర్లో వెతుక్కోవడం, పుల్లైస్ బండి వెనకాల పరిగెట్టడం, స్టాండ్ వేసి ఉంచిన నాన్న చేతక్ బండి మీద హ్యాండిల్తో ఆడటం, ఎస్టీడీ కాల్స్ కోసం లేట్ నైట్ వరకు వెయిట్ చేయడం, కరెంట్ పోగానే రోడ్డు ఎక్కేయడం, మన వాళ్ళకి లెటర్స్ రాయడం, వాళ్ళ రిప్లై కోసం వెయిట్ చేయడం, నచ్చిన అమ్మాయి సైకిల్ బుట్టలో లవ్ లెటర్ పెట్టేసి పారిపోవడం, నటరాజ్ బాక్స్ కోసం అమ్మని అడుక్కోవడం, రాముడు సీత, ఏడు పెంకులాట, గూటి పిల్ల, గోలీ ఆటలు, బుక్స్ కట్టలు వేసుకుని స్టిక్కర్స్ అతికించుకోవడం, మనకేమైనా ప్రాబ్లం వస్తే శక్తిమాన్ వస్తాడనుకోవడం, ఎగ్జామ్ ప్యాడ్తో క్రికెట్, వీసీఆర్ రెంట్కి తెచ్చుకున్న సినిమాలు, చందమామ బాలమిత్ర కథలు, సచిన్ అవుట్ అయిపోతే టీవీ ఆపేయడం, బూమరు, ఆశా చాక్లెట్, బిగ్ బబుల్తో వచ్చే టాటూస్, పెన్ పెన్సిల్ కోసం యుద్ధాలే చేసేవాళ్ళు, గ్రీటింగ్ కార్డ్స్, హాలిడేస్లో అమ్మమ్మ ఇల్లు, మన ఊళ్ళో పెట్టే ఎగ్జిబిషన్లో జైంట్ వీళ్ళు, డాబా మీద అందరం కూర్చొని కబుర్లు, ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో. చాలా చిన్న చిన్న విషయాల్లోనే హ్యాపీనెస్ వెతుక్కునేవాళ్ళు. ఆ మెమరీస్ అన్నీ ఫొటోస్లో కాదు, మన గుండెల్లో ఉన్నాయి. చచ్చే వరకు అలాగే ఉంటాయి కూడా కదా. ఉంటా అండి. ఇట్లు మీరు అలంగి మోయ.